ఫ్రెండ్స్, ఇది మనకు శుక్రవారం సంబంధించిన వీడియో. ఇది మార్కెట్ ఏ విధంగా చూద్దాం. చూసినట్టయితే మార్కెట్ అనేది ప్రివ్యూ క్లోజు 25,815 అయితే ఓపెన్ మాత్రం మనకు 25,911 ఓపెన్ అయింది. ఇది మనకు హైలో ఏర్పడింది. ఓకేనా, చూసుకున్నట్లయితే మార్కెట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న ఈ పీసీలు ఒకసారి గమనిద్దాం. ఇందులో మనం ఈ 26,200 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 25,600 సి అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. అది ఒకసారి మనం పీని గమనిద్దాం. ఇది చూసినట్లయితే పీ అనేది మనకు ఇది నిన్నటి క్లోజింగ్. ఇది నిన్నటి క్లోజింగ్. ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడింది. రెడ్ క్యాండిల్ డౌన్లో ఏర్పడింది. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ బ్రేక్ అవుతుందో ఇది మళ్ళీ మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, మనకు ఈ 920 క్యాండిల్ నుంచి కూడా మూమెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే 920 క్యాండిల్ బ్రేక్ అయిపోయింది, ఇది మనకి ఈ 935 దాకా రావడం జరిగింది. ఇక్కడ 940 అనేది ఇక్కడి నుంచి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ మారి ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఓకేనా, ఇది 945 క్యాండిల్. ఆ తర్వాత దీని మీద మనకు సపోర్ట్ తీసుకోలేదు. సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ మన మూమెంట్ ఉండేది. మరి ఎప్పుడైతే ఇది మనకు బ్రేక్ అయిపోయిందో మళ్ళీ ఇది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకేనా, మళ్ళీ ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుని మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు ఈ 10-15 క్యాండిల్ దాకా వెళ్ళింది. కానీ 10-15 క్యాండిల్ ఇక్కడ మనకు రెడ్గా మారింది. ఓకే, ఈ విధంగా 10-15 క్యాండిల్ రెడ్గా మారి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఎప్పుడైతే మళ్ళీ మనకు ఈ 945 క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా మారిందో, 1045 క్యాండిల్ గ్రీన్గా మారిందో ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకొని ఈ విధంగా పైకి రావడం జరిగింది. ఎక్కడికి మనకు 1140 దాకా రావడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే 1145 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఈ 1215 క్యాండిల్ నుంచి మళ్ళీ ఈ విధంగా మూమెంట్ తీసుకొని ఇంతవరకు వెళ్ళింది. ఓకే, ఇది మనకు క్లోజింగ్ క్యాండిల్. ఇది 1210 అనేది, ఈ 1215 అనేది మనకు నెక్స్ట్ క్యాండిల్ ఇది. ఓకేనా, ఎప్పుడైతే మనకు ఈ 1215 క్యాండిల్ అనేది బ్రేక్ అయిపోయింది అంటే ఇక్కడి నుంచి మనకు రెడ్గా మారిందో ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఇక్కడ ఆగుతూ ఓకే, ఇక్కడ ఆగుతూ మొత్తం అది మనకి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇది ఇక్కడ 1240 దాకా రావడం జరిగింది. మళ్ళీ ఈ 1240 నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ 1245 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది మనకు 110 దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ 115 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ డౌన్ అయిపోయింది. ఓకేనా, ఇందులోనే మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ ఇది మనకు 14-15 క్యాండిల్. ఇది ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా 2 క్యాండిల్స్ ఏర్పడ్డాయి. ఇక్కడ మనకు 2 క్యాండిల్ ఏర్పడ్డా కూడా మళ్ళీ 3వ క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ మనకు యూ షేప్ అనేది ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకొని ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఓకేనా, ఇది మనకు పీలో జరిగింది. అదే సీన్ ఒకసారి గమనించినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ క్యాండిల్ 915 క్యాండిల్. ఇది 915 క్యాండిల్ ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 935 దాకా వెళ్ళింది. 945 క్యాండిల్ రెడ్గా మారి నెక్స్ట్ ఏర్పడే ఈ 945 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు డౌన్ కావడం జరిగింది. ఈ 945 క్యాండిల్ మీద మనకు ఎటువంటి క్యాండిల్స్ అనేవి ఏర్పడలేదు. ఈ విధంగా డౌన్ అయ్యి మళ్ళీ ఇది 10-15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ 1145 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడ ఇంతవరకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 1125 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 1240 దాకా వెళ్ళింది. ఇక్కడ మనకు యూ షేప్ ఏర్పడింది. మళ్ళీ మనకి ఇక్కడ ఎన్ని గంటలకు 110కి. ఓకేనా, మనం నెక్స్ట్ ఏర్పడే ఈ 115 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ మనకు ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఈ విధంగా ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీసీలో ఒకసారి గమనిద్దాం. ఓకే, దీంట్లో మనం ఈ 26,000 సి అనేది గమనిద్దాం. ఇది చూసుకున్నట్టు నిన్న క్లోజింగ్. ఇది ఈ విధంగా 950 క్యాండిల్ ఏర్పడి ఈ విధంగా వెళ్ళడం జరిగింది 940 దాకా. ఓకే, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది ఈ 10-15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఎక్కడ నుండి ఇది మళ్ళీ 65 రూపాయల నుండి మళ్ళీ ఇది 80 రూపాయలకు
ఓకే. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి 48 రూపీస్ నుంచి, ఓకే, 48 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మళ్ళీ మనకు 63 రూపాయల దాకా వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా, మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఇంతవరకు వెళ్ళింది, ఇక్కడికి 65 రూపాయలకు. మళ్ళీ ఇక్కడ మనకు యూ షేప్ తీసుకుంది కదా, ఇక్కడ మళ్ళీ 53 రూపాయల నుండి మళ్ళీ ఇది మూమెంటం తీసుకొని ఇంతవరకు వెళ్ళింది. ఓకేనా, ఇక్కడ మళ్ళీ డౌన్ అయ్యి ఇందులోనే కన్సలేషన్ అవ్వుకుంటూ మళ్ళీ ఈ విధంగా మూమెంటం తీసుకుంటూ మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ నుండి మళ్ళీ డౌన్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా ఉంది మార్కెట్. అదేవిధంగా 25,950 ఇది నిన్న క్లోజింగ్, ఇది ఈ విధంగా మార్కెట్ ఏర్పడింది. ఇక్కడి నుంచి ఇది 74 రూపాయల నుండి ఇది మనకు 114 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇది 88 రూపాయల నుండి, ఓకే, 88 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, 109 రూపాయలకి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది ఎక్కడి నుంచి 67 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, మళ్ళా 86 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 74 రూపాయల నుండి మళ్ళీ ఇది 90 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇక్కడ మాకు యూ షేప్ తీసుకుంది. ఇక్కడ మనకు సేమ్ మళ్ళీ 75 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎంతవరకు వెళ్ళింది, ఇది మనకు 90 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ కన్సలేషన్ అవ్వుకుంటూ మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 103 రూపాయలకు, తర్వాత ఇది 95 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,900 ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది 915 క్యాండిల్ 96 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 142 రూపాయలకి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది 945 క్యాండిల్ నుంచి వెళ్ళి. దీని మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఈ విధంగా మనకు మూమెంటం ఉండేది. కానీ ఎప్పుడైతే మనకు ఇక్కడ నుండి మనకు క్యాండిల్స్ ఏర్పడినా కూడా ఇది మనకు కిందికి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇది మనకు 10:15 నుంచి, ఓకేనా, 116 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 141 రూపాయల దాకా వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయిపోయింది. మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది ఇక్కడ 1145 నుండి మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఇది 91 రూపాయల నుండి మళ్ళీ ఇది 116 రూపాయలకి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ ఇది మన 12:10కి మళ్ళీ డౌన్ అవ్వడం జరిగింది. ఓకేనా, 12:10 ఇది మనకు 12:15 అనేది క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ 12:15 నుంచి మళ్ళీ మనకు కిందికి వచ్చి, ఓకేనా, మళ్ళీ ఇది 110 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 121 రూపాయల దాకా వెళ్ళి ఇక్కడ మళ్ళీ మనకు యూ షేప్ తీసుకుంది. మళ్ళీ 99 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 130 రూపాయలకి వెళ్ళి, ఆ తర్వాత ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇది 119 రూపాయల నుంచి ఇక్కడికి, తర్వాత ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఉంది సిఈలో. అదేవిధంగా పిఈని కూడా గమనిద్దాం. పిఈని గమనించినట్లయితే ఇక్కడ ఈ 25,950 పిఈ ఇది, ఓకేనా, ఇది మన నిన్న క్లోజింగ్, ఇది ఈ విధంగా డౌన్ అవ్వడం జరిగింది. ఓకే, ఇక ఎక్కడ నుండి ఇది 170 రూపాయలు, కానీ ఓపెన్ మాత్రం మనకు 115 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడ రావడం జరిగింది, ఇది 75 రూపాయలు రావడం జరిగింది, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. ఓకేనా, మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 91 రూపాయల దాకా వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా, మళ్ళీ డౌన్ ఇక్కడ 1045 క్యాండిల్ నుంచి, అంటే ఇది 70 రూపాయలు నుండి, ఓకే, 70 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకుని మళ్ళీ ఇది ఎంతవరకు వెళ్ళింది, ఇది 103 రూపాయలకు, తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ మళ్ళీ మనం, ఓకేనా, ఇక్కడ 1240 నుండి, ఓకేనా, ఇక్కడ 71 రూపాయల నుండి మళ్ళీ ఇది 89 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా 60 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,000 పిఈ ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. ఇది మన నిన్న క్లోజింగ్, ఇది 206, కానీ ఇక్కడ ఓపెన్ అయింది 140 కోట్లు, తర్వాత డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇది 9 రూపాయల నుండి, ఓకేనా, 9 రూపాయల నుండి మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళింది 118 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది
మళ్ళీ ఇది 10.45కి ఓకేనా. 10.45 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని 94 రూపాయల నుండి మళ్ళీ ఇది 11.40 దాకా వెళ్ళడం జరిగింది. ఎక్కడాక 130 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ యూషేప్ తీసుకుంది. మళ్ళీ 97 రూపాయల నుండి మళ్ళీ ఇది 115 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది చివరిగా 82 రూపాయల నుండి ఓకే 82 రూపాయల నుండి ఈ విధంగా కన్సల్టేషన్ అవ్వుకుంటూ మళ్ళీ ఇది 83 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, చివరిగా చూసినట్లయితే 25,900 పిఈ ఇది మన నిన్న క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్ ఇక్కడ ఏర్పడింది 89 రూపాయల నుండి. ఇది మళ్ళీ మనకు ఓకే ఇది 55 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది ఎక్కడికి వెళ్ళింది 60 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ ఇది ఇక్కడ 10.45కి ఇక్కడ ఇది 10.45 క్యాండిల్ 52 రూపాయల నుండి 52 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది ఇది మనకు 70 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇది 12.40 నుండి అంటే 52 రూపాయల నుండి ఇది మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది ఇది 64 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది దీంట్లో చిన్నగా కన్సల్టేషన్ అవ్వుకుంటూ ఓకే మళ్ళీ ఇది 42 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది శుక్రవారం రోజు. ఓకే, థ్యాంక్ యూ.